करनूल जिले के दौरे के दौरान साबिक वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी के बयानात पर अल्लूर के साबिक टीडीपी इंचार्ज वेंकटेशम शिव प्रसाद ने सख्त रद्द-ए-अमल जाहिर किया। उन्होंने आर&बी गेस्ट हाउस में प्रेस कॉन्फ्रेंस करते हुए इल्जाम आयद किया कि जगन के बयानात बेबुनियाद हैं और सिर्फ तशहीर हासिल करने के लिए इस तरह के इल्जामात लगाए जा रहे। शिव प्रसाद ने खासतौर पर चिप्पगिरी मंडल के नमक्कुलू और रसंगाल गांव में 1 अगस्त को पेश आए वाकयात का हवाला देते हुए कहा कि जगन इन वाकयात को गलत अंदाज में पेश कर रहे। उन्होंने दलितों और बीसी तबकात से मुतल्लिक़ वाकयात पर जगन से माफ़ी मांगने का मुतालबा किया और कहा कि अपोजिशन लीडर को हक़ाइक़ की मुकम्मल जांच के बाद ही बयान देना चाहिए। మూడు శ్రీరాములు అనే వ్యక్తి ఏం చేశాడండి? పోయి ఆడదైనా మొగోడైనా నా నోటితో రాని భాష బూతులు మాట్లాడిండే విజువల్స్ నీకు కనబడలేదా? ఆమె ఇంకా ఒకటి, నువ్వు దళితులను అవమానపరుస్తున్నావా? వాళ్ళ ఇంటికి పోకపోతే ఆమె బజార్లోకి వచ్చి దళిత సుచిత్ర ఆమె భర్త నాగరాజు వచ్చేసి ఆడే బట్టలు చింపినాడా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? దయచేసి తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఈ రోజు ఒక నీ కార్యకర్త పిలిచింటే నీ కార్యకర్త ఇంటికి నువ్వు పో. గిరి పిలిచాడు, గిరి ఇంటికి నువ్వు పో, తప్పు లేదు, మేము కాదనము. నువ్వు పోయి మా కార్యకర్తల ఇంటికి పోయి నీవు, నీ కొడుకు, నీ తమ్ముడు, నీ గుండాలు పోయి తల పగలగొట్టి శేఖర్ యాదవ్ ఇంటికి వెళ్ళి మరలా దళిత సుచిత్ర ఇంటికి పోయిండే విజువల్స్ మీరు చూసారా లేదా అని అడుగుతున్నా. ఆలూరు నియోజకవర్గంలో ఉండే మీరు ప్రెస్ వాళ్ళని మా అందరూ మొత్తం దేశం చూసింది. ఆయన అదొకటే వైరల్ అయిందంటే లిగ్గడం అనేది. ఇవన్నీ వైరల్ కాలేదా? ఏం మాట్లాడినాడు? నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పని చేసినావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావా? నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పేదానికి నువ్వు కర్నూలుకి వచ్చినావా? అన్నింటికీ సమాధానం చెప్తాం. ఈ రోజు దళితుల మీద దాడి జరిగింది, తిరుగుబాటు చేస్తారు దళితులు. దళితుల్ని నువ్వు అవమానపరుస్తున్నావు. ఇంకా ఒకటి ఆయన మాట్లాడిండేది, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో అంట. అంటే ఎమ్మెల్యే విరూపాక్షి ఒకటే బీసీనా? మా మండల కన్వీనర్ విరూపాక్షి, మా మండల కన్వీనర్ వచ్చేసి వాల్మీకి బోయ పురుషోత్తము, తర్వాత మా యొక్క కొండ రామాంజనేయులు వాల్మీకి మరియు కొండ రాము వాల్మీకి. మా వాళ్ళు వాల్మీకులు కాదా? సిగ్గుందా నీకు? అంటే బ్లడ్ లో వచ్చేసి కులం అంటే ఎమ్మెల్యే అనేవాడు ఒక్కడే కులం ఉంటాడా? మా వాళ్ళు కులం